The Lord has visited his people to give them bread. ఆహారం ఇచ్చేది ఆయనేనండి. ప్రియులారా, ఈ సత్యాన్ని మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు. మన యొక్క కష్టము, కష్టార్జితాన్ని బట్టి కాదు. 4 చేతులతో ఇద్దరు భార్యాభర్తలు కష్టపడి సంపాదించిన సంపాదనను బట్టి కాదు. మనం బ్యాంకులో బాగా దాచుకొని భద్రపరుచుకున్నటువంటి ఆ యొక్క డిపాజిట్స్, సేవింగ్స్‌ని బట్టి కాదు. మన వెనకుండి మనకు సహాయం చేస్తానని చుట్టూ నిలిచినటువంటి మంది మార్బలము, మన బంధువులు, మన స్నేహితులు, వారి యొక్క సహాయమును బట్టి కాదు. దేవుని యొక్క అదృశ్య హస్తము. మన యొక్క జీవితంలో మన పోషకుడు ఎవరంటే మన దేవుడే. అనుదిన ఆహారము దయచేవాడు ఆయనే. కరువులో కూడా ఆయన వాళ్ళని పోషించాడు. కానీ కరువు నుంచి తప్పించుకుందాము, ప్రాణ భయముతో పారిపోయినటువంటి వీళ్ళు ప్రాణాలు